తో రాయదుర్గం విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసు. సార్ చెప్పండి, పూర్తి స్థాయిలో తుంగభద్ర డ్యామ్ గేట్లను కూడా ఒకే సీజన్లో 33 గేట్లు మారుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రైతుల పైన ఉండే శ్రద్ధ, అభిమానము, అట్లాగే ఒక బాధ్యత, రాయలసీమ పైన ఆయనకున్న ప్రత్యేకమైన ప్రేమకు మారుతున్న ఈ గేట్లే ప్రత్యక్ష నిదర్శనాలుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక సీజన్లో 33 గేట్లను మార్చడం ఒక చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. ఆయనే చొరవ చూపకపోయి ఉంటే ఇది సాధ్యపడేది కాదు. మొదట ఆయన ఇనిషియేటివ్ చేశాడు, తర్వాత కర్ణాటక ప్రభుత్వం సకాలంలో స్పందించింది. రెండు రాష్ట్రాల్లో భిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో సకాలంలో టెండర్లు పిలవడం, నిపుణుల కమిటీలు దఫాలుగా ఇక్కడ సందర్శించి వీటి పటిష్టతను పరీక్షించడం చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఒకే సీజన్లో, గత సీజన్లో మనం గేటు కొట్టకపోయిన ప్రమాదాన్ని చూసాం. ఒక సీజన్ మారకముందే అన్ని గేట్లను మార్చడం అనేది నిజంగా ఒక చరిత్ర. దీనివల్ల రాయలసీమ జిల్లాలకు, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఈరోజు ఈ రెండు జిల్లాల్లో పంటలు పండుతూ ఉన్నాయంటే, తాగడానికి నీళ్లు లభిస్తూ ఉన్నాయంటే దానికి కారణం ఈ తుంగభద్ర రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ను మరో 50 సంవత్సరాల పాటు మనం కాపాడుకునే విధంగా ఈ గేట్ల అమరిక జరుగుతూ ఉంది. ఇది మా హయాంలో జరగడం మాకందరికీ కూడా చాలా సంతోషదాయకమైన అంశం. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2024లో ఈ గేటు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. అప్పుడు ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఉందో, రైతులు కూడా తీవ్రమైన ఆందోళన చెందారు. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ నీరు అనేది ఎక్కువగా రైతులకు వెళ్తుంది. ఆ రోజు ఎలా అనిపించింది? మా నియోజకవర్గ రైతులైతే తీవ్రమైన ఆందోళన చెందారు. ఒక గేటు కొట్టకపోయిందంటే మా పంటలు పండుతాయా, ఈ సంవత్సరం పంటలన్నీ ఎండిపోతాయా, మాకు నష్టం వస్తుందా అనే ఆందోళన వ్యక్తమైంది. ఆ సమయంలో రికార్డు సమయంలోనే గేటు స్టాప్ లాక్ అమర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత వర్షాలు బాగా కురవడం వల్ల మనం 200 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్ నుంచి కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఈ రెండు రాష్ట్రాల్లో ఉండే రైతులు చాలా ఆనందపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి రైతు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పారు. ఇది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఒక మంత్రి పయ్యావల కేశవ్ కావచ్చు, అలాగే మంత్రి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు కూడా అయితే ఒకే సీజన్లో ఒకేసారి 33 గేట్లను మార్చడం అనడం తెలుగుదేశం పార్టీలో మరొక మైలురాయిగా గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతోనే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో సాధ్యమని చెప్పేసి మరొక 1.5 రోజులు 2 నెలల కాలంలో పూర్తి స్థాయిలో గేట్లన్నీ అమర్చి ట్రయల్ రన్ కూడా పూర్తి చేసి వచ్చే వర్షాకాలం సీజన్ కూడా పూర్తి స్థాయిలో డ్యాంలో నీటి మట్టాన్ని నింపుతామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, తుంగభద్ర డ్యామ్ నుంచి.